ఆయన జనంలోకి మైండ్లోకి దూరిపోయారు. ఒక స్టైల్ని క్రియేట్ చేస్తారు, ఒక డాన్స్లో కానీ నడవడంలో కానీ. ప్రతి ఒక్క ఆడియన్స్ చూసినోడు కూడా అలా ఉండాలి కదా, అలా చూడాలి కదా, ఆ స్టైల్ని అనుకరించాలి అనేటటువంటి ఫీలింగ్ని కలిగించేస్తారు ఆయన. యాక్షన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అది అసలు ఎవరికి రాదు. అందుకే మేము ఇంతమంది ఇండస్ట్రీలో ఆయన్ని చూసి ఇదయ్యి మళ్ళీ మేము కూడా ఆర్టిస్టులు అవ్వాలని కానీ ఇట్లా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మరి ఆదర్శవంతుడు. అవును, ఆయన వెనక ఎంతో మంది కళామ తల్లికి ఆయన్ని గుర్తించి ఎంతో మంది వచ్చారు వెనక. మీ జర్నీ చాలా క్యూట్ గా స్టార్ట్ అయింది ఆయన చూడడం దగ్గర నుంచి. ఫైటర్ గా చేసినప్పుడు ఎక్కువ సినిమాలు చేశాను అన్నయ్య తోటి. ఎప్పుడు ఫస్ట్ సినిమా ఏంటండి? గ్యాంగ్ లీడర్ ఫైట్ జరుగుతుంది. ఇంట్లో నుంచి విలన్ ఇంటికి అన్నయ్య కొట్టుకుంటూ వస్తుంటాడు రాజు మాస్. ఎలా ఉంటుంది అన్నయ్య తోటి ఫైట్ చేస్తాను, అన్నయ్య వెళ్ళి ఒక కిక్ చేయగలనే, ఇక్కడ చేస్తే ఒక పూల్ మాల మన మీద వేస్తే ఆడ ఎలా పడుతుంది అంత బాగుంటుంది. అంత అంటే అన్నయ్య చేత కొట్టించుకోవాలి అనేది అంత ఫైటర్ గా ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు ఫైటర్ గా ఎక్కువ చేసే ఫైటర్స్ గా మేము ఫైట్ మాస్టర్ అయ్యి పికప్ అయ్యి సంబంధించిన తర్వాత అన్నయ్య కొంచెం రాజకీయం అని చెప్పి ఒక 5 years 7 years గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ 150 తోటి మళ్ళీ ఎంట్రీ. 150కి మేము మర్చిపోని ఒక విషయం ఏంటంటే, ఇక్కడ నానకరామగూడలో షూటింగ్ జరుగుతుంది. పిలిచారు మమ్మల్ని ఫైట్ మాస్టర్గా, డైరెక్టర్ వినయ్ గారు అని పిలిచి అన్నయ్య అంత కూర్చున్నప్పుడు, అప్పుడు దాకా ఫైటర్స్గా చేసి అంతగా తక్కువేను, ఫైట్ మాస్టర్గా అన్నయ్య పిలిచి చైర్లు పక్కన ఉంటే కూర్చుంటారని, మాస్టర్స్ కూర్చోడని పక్కన చైర్లో కూర్చున్నప్పుడు చైర్ ఎడ్జిలో ఇట్లాగా కూర్చున్నారా అంటే అది కూర్చుంటానికే మాకు 10 నిమిషాలు పట్టిందనమాట. అంటే ఆ అన్నయ్య పక్కన కూర్చోవటమా, ఇంటర్నల్ గా ఇదేనయ్య ఇలా పంచుకోవటం చెప్పటమా ఇది కళా ఫైట్స్ డిజైన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మాస్టర్ స్టేజ్ వచ్చాక కూడా మీరు మళ్ళీ ఆలోచించారు. అంటే వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఫ్లాష్ బ్యాక్ గుర్తవుతానే ఉంటది. అన్నయ్యకి వెళ్ళి మన షాట్ చెప్పాలా, అన్నయ్య ఎలా పంచి కొట్టాలని చెప్పాలా. అట్లా ఆయన షూటింగ్ అంటే అన్నయ్య అంటే బాగా మాకు రాజు మాస్టర్ గారు అన్నయ్య సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు ఫైట్ మాస్టర్గా. మేము అసిస్టెంట్గా రాజు మాస్టర్ గారు అసిస్టెంట్గా బ్యాగులు మోస్తూ ఆయనకి సేవలు చేస్తుండే కాడ నుంచి అన్నయ్య మమ్మల్ని ఫోకస్ చేశారు. అందుకని అన్నయ్య కూడా ప్రతి ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు మా జీవిత చరిత్ర అన్నయ్య బాగా తెలుసు. రాజు మాస్టర్ కాళ్ళు లొకేషన్లో కాళ్ళు వత్తటం, ఆయనకి అన్ని మంచులు అయ్యింది అన్నీ తెలుసు అనమాట. మా గురించి ఆలోచిస్తారు అన్నయ్య అప్పుడప్పుడు. మీరిద్దరు డిజైన్ చేసే ఫైట్స్ కూడా చాలా టఫ్గానే ఉంటాయి, ఏమీ సరదాగా సింపుల్గా ఉంటాయి. అండ్ మీరు ఒక హీరోకి తగ్గట్టుగా వాళ్ళ స్టామినాకి తగ్గట్టుగా మీరు ఫైట్స్ అనేవి డిజైన్ చేస్తుంటారు. ఇక మెగాస్టార్కి ఫైట్స్కి డిజైన్ చేసేటప్పుడు కానీ ఒక సినిమాని బట్టి దాని స్ట్రెంగ్త్స్ మారుతాయి కదా, హీరో స్ట్రెంగ్త్, సినిమాకు ఉండేటువంటి సీన్ స్ట్రెంగ్త్, అవి డిజైన్ చేసినప్పుడు మీకు డిజైన్ చేయడానికి కూడా కాస్త టైం తీసుకున్నటువంటి సినిమా ఏంటి మెగాస్టార్కి? ఆయనకి కూడా మీరు టఫ్గా ఇచ్చినవి ఏమైనా ఉన్నాయి? 150లో కొంచెం మళ్ళీ అన్నయ్య బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నారు, మళ్ళీ ఫమ్మింగ్ దానిలో కొంచెం అంటే అన్నయ్య బాడీ లాంగ్ ఆయన లాంగ్ బాడీ ఉంది. అంటే మేము అన్నయ్యతో టైప్ అయ్యి మేము టూన్ అయ్యి చేయడానికి కోసం దానికి కొంచెం బాగా అప్లోడ్ పెట్టాం. కొంత ఆడియన్స్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బూసులి సినిమాలో స్టైల్ గా ఒక ఫైట్ ఉంటుంది, అవును, హెలికాప్టర్ స్టైల్ పంచి కొట్టి టైమింగ్ గ్యాప్ కానీ టైమింగ్ గ్యాప్ అంటే అన్నయ్య తోటి ఎక్కువ సినిమాలు చూసి అన్నయ్య తోటి ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా, ఆ స్టైల్ అంతా కూడా మాలో కొద్దిగా ఉంటుంది. ఆయన నడవటం మా చేయటం కొంచెం చేసేవాళ్ళు. కాబట్టి ఇక ఫైట్ చేసేటప్పుడు కూడా మేము ఫైట్ చేస్తున్నట్టు అన్నయ్య మేము కలిసిపోయి ఉండేది, మైండ్ ఇన్వాల్వ్. మీరు చేసిన అక్కడ మీ కంటికి బ్రెయిన్ కి కూడా రిఫ్లెక్ట్ అవుతుంటది. అందుకు బాగా వచ్చిందేమో అనుకునేవాడు అన్ని ఫైట్లు. ఆయనకి టఫ్గా మీరు ఇచ్చిన ఫైట్ ఏమైనా ఉందా? టఫ్గా అంటే కొన్ని సీన్స్ రిస్కీ షాట్స్ ఉంటాయి కదా, ఆ రిస్కీ ఫైట్స్ డిజైన్ చేసినప్పుడు ఆయన ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ, లేదా ఆయనకి మీరు చెప్పేటప్పుడు కొంచెం టఫ్ అనిపించిన సీన్స్ ఎందులో ఉన్నాయి? ఉండే ప్రతి సినిమాలో ప్రతి అన్ని యాక్షన్స్ వాల్తేరి వేరే కానీ వాల్తేరి వేరే ఇస్ డిఫరెంట్ కదా, ఏమనిపించింది దానికి క్యారెక్టరేషన్స్? అదే అందుకనే ఆ క్యారెక్టరేషన్స్లో నుంచి అందుకే ఆ బాడీ లాంగ్వేజ్ అన్నయ్యది, ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన జీవించేసాడు వాల్తేరి వీరయ్య అద్భుతంగా. మాకు నచ్చిన అన్నయ్య సీన్ ఏంటంటే రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కారు దిగి వెళ్ళినప్పుడు
అన్న నడిచి వెళ్తున్నప్పుడు ఆ తెలియని ఆ స్టైల్ గల అన్ని ఒక సెన్సిటివ్ చిన్నది దాన్ని అంత ఈజీలో కూడా అద్భుతంగా వాల్తేరే చూసి మాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చి ఆ పర్ఫార్మెన్స్ అది చూసి అన్నయ్య స్టేజింగ్ కూడా మాట్లాడామన్నమాట. అన్నయ్య అనుబంధం అన్నయ్యతోటి అంటే 70 సంవత్సరాలు దగ్గరికి రాబోతున్నాడు. ఇంకా కళామ తల్లి ఇంకా ముద్దు బిడ్డ. మాకెందుకు ఫీలింగ్ ఆ 70 వేయకుండా ఉంటే బాగుండదు అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూలో ప్రతి గెస్ట్ నుంచి వస్తున్నట్టు సేమ్ డైలాగ్ ఇదే, అన్నయ్యకి 70 కాదు 70 అనేది తీసేస్తే ఇప్పుడు మనకి యంగ్ పడుతుంటాడు కాబట్టి అనేది షాకింగ్ అనిపిస్తుంది కదా. చూసినప్పుడే డైరెక్టర్ చూసినప్పుడు దాన్ని మేము రుచి చేసుకోవడానికి మనసు కష్టంగా ఉంది. అన్నయ్య ఏజ్ వెనక్కి వెళ్ళిపోయింది, బయలాజికల్ ఏజ్ మన ఏజ్ డిఫరెంట్ అంటారు. ముందుకెళ్ళిందని కాదు, వెనక్కెళ్ళిన ముందుకెళ్ళని కాదు, అసలు ఆ ఉద్దేశంలో మనం చూడకూడదు. ఫస్ట్ అసలు రాదు, ఆయన చూసినా కానీ రాదు. మన సెలబ్రేషన్ లో అది ఫార్మాలిటీగా ఒక 70 తప్ప మీరు ఒక చిన్న ఒక ఫార్మాలిటీ వెళ్ళాలి కానీ మా దృష్టిలో ఆ ఫార్మాలిటీ లేదు, అసలు ఎవరి దృష్టిలోనే లేదు. బట్ మీ అందరి అభిమానము, మేము ఆయన అంత యంగ్గా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటారు. నిజంగా ఆయన క్రమశిక్షణ కూడా అయి ఉండొచ్చు. మరి రీసెంట్గా మీరు విశ్వంభరాకి డిజైన్ చేశారు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. దాని ఫైట్స్ డిజైనింగ్ ఎలా ఉంది, ఏంటి దాని గురించి చెప్తారా? విశ్వంభర ఒక ఇంటర్వ్యూ బ్లాక్ ఒక 100 మంది ఫైటర్స్ తోటి ఒక ఎమోషనల్ బ్లాక్ డ్రామా చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది అన్నయ్యతోటి కూడా. అన్నయ్యని కూడా దాన్ని రోబు కట్టి చాలా రిస్క్ కూడా చేపించామన్నమాట. ఎందుకంటే అది చాలా వర్క్, చాలామంది మీరు తొందరలో చూడబోతున్నారు. ఎన్ని రోజులు పడుతుందండి ఇలాంటి సీన్స్ రిస్క్ షాట్స్ చేయడానికి? 15 days చేసి 15 రోజులు చేసాము. 15 days పెద్ద క్లైమ్ ఉండవు. 100 మంది తోటి విలన్స్ వచ్చి చేస్తున్నప్పుడు దానిలో ఉన్న ఎమోషనల్ అన్నయ్య ఫీలింగ్స్, ఆ స్టైల్ బాగా వర్క్ చేశాను. తర్వాత ఇంకోటంటే అన్నయ్యకి హనుమాన్కి ఒక రిలేషన్షిప్ ఉంది. మేము ఇంటర్వ్యూలు చేసిన దాంట్లో హనుమంతుని బ్యాక్గ్రౌండ్లో చేస్తాము, బట్ అన్నయ్యకను దానికి ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ పవర్ అది జనరేట్ అవుతుంది ఇద్దరికి. ఆ పవర్ తోటి మాకు అక్కడ చూసి హనుమాన్ చూసి అన్నయ్యని చూసి పెద్ద మాకు తేడా కనిపించలే. అట్లాంటి ఒక ఫీలింగ్లో చేసాం. ఆ ఎనర్జీ వచ్చేస్తుంది, ఒక ఆరా ట్రావెల్ అవుతుంది. అంటే ఎందుకు అన్నయ్యతో చూస్తే హనుమాన్కి వాళ్ళిద్దరికి అంత కలిసిన సంబంధం ఉంది. ఎంత అబ్జర్వ్ చేస్తే అన్నయ్య మమ్మల్ని ఎంతో అంటే ఒక తమ్ముళ్ళలాగా ఎంత ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా కానీ ఎంత ప్రేమగా మాట్లాడటం కానీ చాలా అద్భుతం. అన్నయ్య కొన్ని ఇంటర్వ్యూల్లో మా గురించి మాట్లాడటం అంటే మా అన్నదమ్ము రిలేషన్స్ దీని గురించి కానీ మాట్లాడినప్పుడు చాలా అద్భుతం. అంటే మమ్మల్ని ఎంత అన్నయ్య నోట్ చేశారా, ఎంత ఐడెంటిఫై చేశారా? నేను అదే అడుగుతాను, ఏంటి మీ ఇద్దరు అనుబంధం మీద కూడా ఎప్పుడైనా ఆయన మాట్లాడారా? మేము ఫుడ్ ఏం తింటున్నాం, ఏంటి, ఎన్ని గంటలు పడుకుంటాం, ఎన్ని అడుగుతారు అన్నయ్య. మేము ఈ షూటింగ్ కూడా చేస్తామంటే అన్న సెట్లో మన కొట్టాల చివరి పేరుంటది ఆచార్య చేస్తా ఉంటే సడన్గా షెట్కి వచ్చినప్పుడు చాలా లీన్ అయ్యి వచ్చారు అన్నయ్య. సన్నగా వచ్చినప్పుడు ఆశ్చర్యపోయి అన్నయ్య బాగా తగ్గిపోయారు అన్నయ్య అన్నాం. మీరు ఆదర్శవంతప్పుడు జరికొచ్చింది అట్లా. అంటే అంత పెద్ద మనిషి కూడా మమ్మల్ని కూడా మాలో ఉండ మంచి గుణాలు కూడా ఎన్ని దాన్ని అంత పెద్ద మాట అన్నాడంటే ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో మనుషుల్లో నుంచి అనేది. ప్రతి మనిషి కూడా ఒక మనిషి ఎదుటి మనిషిని చూసినమ్మనే అతని నడవడిక, అతని మాటల తీరు, వాడు ఫుడ్ సెక్షన్, వాడు బ్రీవింగ్ మొత్తం కూడా అన్న స్కానింగ్ చేస్తాడు. అది అసలు వాళ్ళ క్వాలిటీని లోంచి తీసుకుని మళ్ళీ ఆయన తన ఆచరణలో ఏం కావాలో తీసుకోవడం అనేది గొప్ప మనసుండ. అంటే జనరల్గా ఏమనుకుంటాం, హీరోలు అది ఆ స్థాయి హీరో అంటే అసలు మనం చూడరు, పట్టించుకోరు అనుకుంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మేము తింటున్నాం, ఎలా మాడుతున్నాం, ఎవరితో నవ్వుతున్నాం. అన్నయ్య అన్న తర్వాత మాకు ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కువ వచ్చింది. పెద్ద మనిషి ఐడెంటిఫై చేసి మాట్లాడాలంటే దీన్ని ఇంకా కరెక్ట్ చేయాలి, ఇంకా పర్ఫెక్షన్ పెరిగిందేమో ఇద్దరికి.